మిత్రులారా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఆల్రెడీ చాలామంది వచ్చేసారు లైవ్లోకి. ఈరోజు మన టాపిక్ మీ అందరికీ తెలుసు, రాజకీయ అర్థశాస్త్రం. వాయిస్ వినపడుతుందా? ఎవరన్నా ఒకరు మెసేజ్ చేస్తే. వాయిస్ క్లారిటీ ఉందా? ఓకే. రాజకీయ అర్థశాస్త్రం ఇది మన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ మిత్రులారా. దీన్ని ప్రొఫెసర్ వివి రెడ్డి గారు, ఈయన అర్థశాస్త్రం మన వరంగల్ నెట్లో ప్రొఫెసర్ గారు, ఆచార్య కె ముత్యం రెడ్డి గారు, ఈయన కూడా అర్థశాస్త్ర విభాగ ప్రొఫెసరు, ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్. ఈ పుస్తకంలో ప్రధానంగా రాజకీయ అర్థశాస్త్రం అనే దానికి నేను మీకు ఆల్రెడీ ఒక చిన్న డెఫినేషన్ దాంట్లోనే పెట్టినాను. ఇది ప్రధానంగా ఏం చేస్తుందంటే, మనకి ఉత్పత్తి సంబంధాలు, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, దాని ఉత్పత్తి సంబంధాలకు సంబంధించిన విషయాలని విశదీకరిస్తుంది. ఈ సబ్జెక్ట్ని డెవలప్ చేసిన వాళ్ళు ఆడమ్ స్మిత్, డేవిడ్ రికార్డో అండ్ కార్ల్ మార్క్స్. ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు ఒక అభిప్రాయం ఏమొచ్చిందంటే, మనం చదువుకునే రోజుల్లో సోషల్ స్టడీస్ అంటే సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, తెలుగు ఈ సబ్జెక్టులు ఎలా చదువుకున్నామో, మన పిల్లలకు కూడా ఈ సబ్జెక్టు రాజకీయ అర్థశాస్త్రం పెడితే బాగుండనే అంత మంచి ఫీలింగ్ అనిపించింది ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ తెలుగు అకాడమీ ఇది ఏంటంటే ట్యాబ్లెట్ టైప్లో ఇచ్చింది మనకి, మోనోగ్రామ్. ఇది బేసిక్ పుస్తకం. అంటే ఈ రాజకీయ అర్థశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి స్టార్టర్స్కి ఫస్ట్ చదవాల్సిన పుస్తకం ఏంటంటే ఈ బుక్. ఒక అద్భుతమైన బుక్ ఇది. ఈరోజు ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేయడానికి, లేకపోతే దీంట్లో ఉన్న కొన్ని విషయాలు మీతో పాటు షేర్ చేసుకోవడానికి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. నేను దీంట్లో కొన్ని విషయాలు ఒక 15 నిమిషాలు కొన్ని పారాగ్రాఫ్స్ చదివి వినిపిస్తాను. తర్వాత కొంత నేను అర్థం చేసుకున్నది కూడా మీతో పాటు చర్చిస్తాను. తర్వాత మీరు దాంట్లో కొన్ని ప్రశ్నలు అడగండి, నేను ఆ ప్రశ్నలకు సమాధానం కూడా చెప్తాను. దీంట్లో ఉన్న మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి ఈ రాజకీయ అర్థశాస్త్రంలో. దాంట్లో మనం ప్రధానంగా కొన్ని టాపిక్స్ని మాత్రమే మనం డిస్కస్ చేద్దాము. మిగతావన్నీ కూడా ఏంటంటే అవి మనకు రోజు డే టు డే లైఫ్లో మనం చర్చించుకునే విషయాలు. దీంట్లో మానవుడు, శ్రమ, ఈ శాస్త్రం ఎట్లా డెవలప్ అయింది, వర్గ సమాజము, సరుకుల ఉత్పత్తి, సామ్రాజ్యవాదము, ఆర్థిక వెనుకబాటుతనం, ప్రపంచీకరణ, పర్యావరణం, మతం, కులము, లింగ వివక్ష, పెట్టుబడిదారి ప్రజాస్వామ్యము, సామాజిక వర్గాలు, ఆచరణలో సోషలిజము, ప్రస్తుత పరిస్థితులని చాలా విషయాల్లో చాలా మంచిగా రాయడం జరిగింది. దీంట్లో కొన్ని టాపిక్స్ స్టార్ట్ చేయకుండా మనం ముందుకెళ్తే ఏమవుతుందంటే వాటిని అర్థం చేసుకోలేము. ఫస్ట్ సమాజం ఎక్కడ మొదలైందనే దాని దగ్గర నుంచి కూడా మనం కొంత తెలుసుకోవాల్సింది. అన్నేం మాట్లాడను, నేను ఫ్లోలోనే మాట్లాడేస్తాను, ఏం చదవను చాలా వరకు. ఇప్పుడు మానవుడు, శ్రమ. అసలు మానవుడు అనేటువంటి ఈ సమాజంలో ఆది మానవుడు ఎట్లా మొదలైందంటే, అడవుల్లో తిరుగుతూ ఉండి తనకు కావాల్సిన అవసరాలను తీర్చుకోవడం కోసం
వాడికి ఉన్న సాధనాలు ఏంటంటే అతనికి ఉన్న కాళ్ళు చేతులు మాత్రమే. ఆ కాళ్ళు చేతులే ప్రాథమిక సాధనాలు అతనికి ఉన్నవి. వాటితోటి అతనికి కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చుకునేటోడు. కాలక్రమంలో ఈ మానవుడు అనేటోడు బుద్ధిజీవి కాబట్టి వ్యవసాయాన్ని స్టార్ట్ చేశాడు. దాంతోపాటు పశుపోషణ, ఫలవృక్షాలను నాటడం, కొయ్య నాగల్ని కనిపెట్టడం. దీంతో ఏమైందంటే జనాభా పెరుగుదలతోటి శ్రమ పెరిగి ఉత్పత్తి కూడా పెరిగింది. అయితే ఈ ఉత్పత్తి ఏ రేంజ్కి పెరిగిందంటే అతని అవసరాలు తీరగా మిగులు ఉత్పత్తి జరిగింది. అవసర ఉత్పత్తితో పాటు మిగులు ఉత్పత్తి మొదలైంది. ఇది సమాజ అభివృద్ధి క్రమంలో మరో మలుపురాయిగా నిలిచింది. మిత్రులారా, ఇక్కడే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఉత్పత్తి పెరిగిందో వర్గాలు మొదలైనవి. ఈ వర్గాలు ఎట్లా మొదలైనవి అనేది చాలా అద్భుతంగా ఒక పారాగ్రాఫ్లో రాశారు. ఈ అదనపు ఉత్పత్తిని కొన్ని కుటుంబాలు చేజిక్కించుకున్నాయి. ఈ అదనపు ఉత్పత్తి ప్రైవేటు ఆస్తిగా మారింది. ప్రైవేటు ఆస్తిగా మారడం అంటే కొన్ని కుటుంబాలకు భూమి, ఇతర శ్రమ సాధనాల మీద హక్కు పోయిందన్నమాట. ఈ రకంగా వాటి మీద హక్కు పోగొట్టుకున్న వారు తమ జీవనోపాధికి వారి శ్రమను ఆస్తిపరులకు అమ్ముకోవాల్సి వచ్చింది. రాబట్టిన అదనపు ఉత్పత్తితో ఆస్తిపరులు ఇంకా ఎక్కువ ఆస్తిని పోగు చేసుకున్నారు. ఆస్తికి అయస్కాంత శక్తి ఉన్నది. దరిదాపుల్లో ఉన్న వారి చిరు ఆస్తులను ఆకర్షించి ఆస్తిపరులు వారి ఆస్తిలో కలుపుకున్నారు. ఇలా సమాజం 2 వర్గాలుగా విడిపోయింది. ఆ వర్గాలే ఆస్తి లేనివారు, ఆస్తి ఉన్నవారు. వీరినే మనము తాడితులు, పీడితులు అంటాం. ఈ అదనపు ఉత్పత్తి వల్ల ఈ రకమైన విభజన అనివార్యమైంది. అంటే పూర్వము ఎప్పుడో ఈ విభజన మొదలైపోయింది. ఎలా మొదలైందంటే ఈ వ్యవసాయం మొదలై ఎప్పుడైతే ఉత్పత్తి అవసరాలను మించి జరిగిందో అక్కడి నుంచే విభజన మొదలైపోయింది. దీంట్లో మనము వర్గ సమాజాలు ఏర్పడినాయి. ఇందులో ఈ వర్గ సమాజాల్లో ఏంటంటే ఫస్ట్ ఈ పుస్తకం మొత్తం ఏంటంటే యూరోపియన్ కల్చర్కి సంబంధించినట్టుగా ఉంటుంది. దీంట్లో మనకు కొన్ని లేవు, మనకు కొన్ని ఉన్నాయి. దీంట్లో ఈ పురాతన సమాజం ఎట్లున్నదంటే ఫస్ట్ స్టార్ట్ అయిన సమాజంలో బానిస సమాజం ఉన్నది. బానిస సమాజం అంటే ఏంటి? ఆస్తి ఉన్నవారు వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు. వీళ్ళు ఎంతసేపు కూడా వీళ్ళ అవసరాల కోసం కొంత వాళ్ళకి ఏర్పాట్లు చేసిన తర్వాత వీళ్ళ జీవితం మొత్తం కూడా వాళ్ళకి బానిసత్వం చేయడం మాత్రమే సరిపోయిందనమాట. దీని తర్వాత వచ్చింది ఏమైందంటే భూస్వామ్య సమాజం ఏర్పడింది. అంటే ఈ భూమి మొత్తం కూడా కొంతమందికే చెందింది. ఈ భూమి చెందిన వారందరినీ కూడా మనం భూస్వాములు అన్నాము. ఆ భూస్వాములు ఏం చేసేవాళ్ళంటే చిన్న రైతులకి కౌలుకి ఇవ్వడము, వాళ్ళ వచ్చిన డబ్బులని, వాళ్ళ దగ్గర వచ్చిన పంటని ఆ కౌలు రూపంలో తీసుకొని వాళ్ళ విలాసాలకు ఖర్చు పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఈ భూస్వామ్య వ్యవస్థ ఏమిందంటే చాలా సుదీర్ఘకాలం ఉంది. ఈ భూస్వామ్య వ్యవస్థ ఏమైందంటే కొంతకాలానికి కూలిపోయింది. ఈ భూస్వామ్య వ్యవస్థ పోయి వచ్చిన లేటెస్ట్ సమాజంలో వచ్చిందంటే పెట్టుబడిదారి సమాజం వచ్చింది. ఈ భూస్వామ్య వ్యవస్థ పతనం ఎట్లా జరిగిందనేది ఒక పారాగ్రాఫ్లో ఉంది. దాన్ని చదివి మీకు వినిపిస్తాను. కౌలు భారం భరించలేకపోయారు రైతులు. అతివృష్టి, అనావృష్టి సమయాల్లో పంట చేతికొచ్చేది కాదు. కౌలు కట్టలేకపోయేవారు. పంటలు పండినప్పుడు భూస్వాములు కౌలు బకాయిలు వసూలు చేసేవారు. బకాయిలు కట్టలేని వారు పట్టణాలకు పారిపోయేవారు. కొంత భూమి బీడు పడేది. ఇక భూస్వాములు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవారు. అప్పు చెల్లించలేని వారు కొంత భూమిని వడ్డీ వ్యాపారులకు స్వాధీనం చేసేవారు. అంటే భూస్వాముల నుంచి వడ్డీ వ్యాపారులకి భూమి స్వాధీనం అయిపోయింది. వడ్డీ వ్యాపారులకు భూమితో పనే ముందు వారు ఆ భూములను సంపన్న కౌలుదారులకు అమ్మేసేవారు. ఈ విధంగా కొంతమంది కౌలుదారులు స్వతంత్ర రైతులయ్యారు. వడ్డీ వ్యాపారులు వచ్చిన సొమ్మును వ్యాపార పెట్టుబడిగా మార్చారు. ఈ వ్యాపార పెట్టుబడి క్రమంగా పారిశ్రామిక పెట్టుబడిగా మారింది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను మిత్రులారా. ఎప్పుడైతే సరుకు ఉత్పత్తిదారులు, వ్యాపారస్తుల సంఖ్య పెరిగిందో ఆర్థికంగా బలపడ్డారు. పట్టణాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందారు. వీరిని మధ్యతరగతి అనేవారు. వీరినే ఫ్రెంచ్ భాషలో బూర్జువాలు అనేవారు. మనం ఫ్రీక్వెంట్గా కమ్యూనిస్టుల పరిభాషలో మనం బూర్జువాలు అంటాం. ఈ బూర్జువాలు అంటే ఫ్రెంచ్ భాషలో మధ్యతరగతి వారు. వాళ్ళు ఈ పెట్టుబడిదారులుగా కాలక్రమంలో పరిణతి చెంది ఈ వ్యాపారస్తులు
ఈ మధ్యతరగతి వారందరూ ఎలా మారిపోయారంటే పెట్టుబడిదారీ సమాజంగా మారిపోయింది. ఎప్పుడైతే ఈ పెట్టుబడిదారీ సమాజం ఏర్పడిందో పేదవారి యొక్క శ్రమను దోపిడీ చేసింది. సరే, శ్రమ దోపిడీ ఎట్లా జరిగిందో మనం అందరం కూడా చాలా రోజులు వింటూనే ఉంటాము. నెక్స్ట్ దీంట్లో భారతదేశానికి దీనికి సంబంధం ఏందని ఒకసారి మనం కార్ల్ మార్క్స్ వర్డ్స్లో మనం విందాం దాన్ని. మన భారతదేశంలో కులాలు మాత్రమే ఉన్నాయి తప్ప బానిస సమాజం అనేది లేదు. భూస్వాములు ఉన్నారు. అంటే దానికి దీనికి సంబంధం భారతదేశానికి మిగతా ప్రపంచానికి కొంత డిఫరెన్స్ చాలా ఉంది. ఆ డిఫరెన్స్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే కార్ల్ మార్క్స్ గారు వివరించారు. ఒక పారాగ్రాఫ్ చదువుతాను. భారత సమాజం గురించి కార్ల్ మార్క్స్ ఏమనుకున్నాడు, మార్పు లేనందువల్ల మార్క్స్ భారతదేశాన్ని చరిత్రే లేదన్నాడు. దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. చరిత్ర అంటే మార్క్స్కు సమాజ మార్కు వర్గ పోరాటమే చోదక శక్తి అన్నాడు. భారత గ్రామ సమాజంలో ప్రైవేటు ఆస్తి లేదు కాబట్టి వర్గాలు కూడా లేవు. చారిత్రక భౌతికవాదం ప్రకారం పాత సమాజంలో మార్పు వల్లనే కొత్త సమాజం ఏర్పడుతుంది. అయితే ఆయన అభిప్రాయం ఏంటంటే భారతదేశంలో ప్రైవేట్ ఆస్తి లేదనేది ఒక అభిప్రాయంతో ఉన్నాడు. కానీ అదే టైంలో 1853లో మార్క్స్ ఎంగిల్స్కి ఒక లెటర్ రాసినప్పుడు ఆయన ఒక లెటర్లో ఇట్లా మెన్షన్ చేసిండు. అంటే భారతదేశం గురించి మార్క్స్ ఎలా తప్పుగా ఆలోచించాడు అనేది ఆయన లెటర్లో మనకు అర్థమవుతుంది. ఆ విషయం ఏంటంటే కృష్ణా నది దక్షిణ ప్రాంతంలో రైతులకు భూమి మీద హక్కు ఉన్నట్లు కనబడుతుంది అంటారు. వలస పాలకులు ఒక అడుగు ముందుకు పోయారు. ప్లాసీ యుద్ధం తర్వాత భారతదేశంలో రైతులకు భూమి అమ్మకం కొనుగోలు హక్కునిచ్చారు. అంటే భూమి మన దేశంలో మొదటిసారిగా సరుకు అయ్యింది. తర్వాత ఆ లేఖలో మార్క్స్ ఇంకా ఇలా వ్యాఖ్యానించాడు, బ్రిటిష్ పాలన 2 పనులు చేయాలి అప్పట్లో, అంటే 1853లో. 1 భారతదేశంలో ఆసియా సమాజాన్ని నేలమట్టం చేయాలి. 2 ఆధునిక పాశ్చాత్య సమాజానికి పునాదులు వేయాలి. మొదటిది జరిగింది, రెండవది ఇంకా మొదలు కాలేదు. అంటే 1853లో మొదలు కాలేదు. అది 15 ఆగస్టు 1947 నుంచి ప్రారంభమైంది. ఈ 60 సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థ వైపు పరుగులు తీసింది. మిత్రులారా, సమాజము క్రమం ఎట్లా మారుకుంటూ వచ్చింది, ఈ సమాజం ఎట్లా ముందుకు పోయిందనేది ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించడం జరిగింది. దీంట్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే మతం, కులం, లింగ వివక్ష. ఈ లింగ వివక్ష అనేది అద్భుతంగా రాశారు. దీంట్లో ఒక పారాగ్రాఫ్ని మీకు చదివి వినిపిస్తాను, తర్వాత మిగతాదంతా కూడా వర్డ్స్లో మీకు చెప్పేస్తాను. దాన్ని స్త్రీవాదులు ఉంటారు. అంటే మన భారతదేశంలో స్త్రీ యొక్క స్వాతంత్రం కోసం పోరాటం చేసే మగవారే ఉంటారు, వాళ్ళు ఆడవారు కూడా ఉంటారు. వీరందరూ ఎటువంటి అభిప్రాయంతో ఉంటారు, అభిప్రాయం ఎందుకు తప్పైంది అనేది మార్క్స్ ఒక విధంగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. స్త్రీవాదుల యొక్కది ఒకసారి మీరు వినండి. కొందరు స్త్రీవాదులు లింగ వివక్షకు పురుషాధిక్యమే కారణం అంటారు. లింగ వివక్షకు వారు చూపే పరిష్కారం మహిళా సాధికారత. అది ఎలా వస్తుంది, అది చాలా తేలిక అంటారు. స్త్రీలకు చట్టపరంగా సమాన హక్కులు ఇవ్వాలి. ఇప్పటికే ప్రజాస్వామిక దేశాలన్నింటిలో చట్టపరంగా స్త్రీలకు అన్ని హక్కులు ఉన్నాయి. పరిస్థితి ఏమీ మారలేదు. ఎన్ని చట్టాలు వచ్చినా కూడా స్త్రీల యొక్క పరిస్థితి ఏమీ మారలేదు. కారణం కొందరు స్త్రీవాదులకు తెలియదు. ఇంకా కొందరు స్త్రీవాదులు ఇంకో పరిష్కారాన్ని చూపిస్తారు. వంట వార్పులకు, పిల్లల ఆలనా పాలనకు భార్యకు భర్త జీతం ఇవ్వాలి, ఇవ్వాలనే పరిష్కారాన్ని చెప్తారు. ఈ పరిష్కారం ఇంట్లో వర్గ పోరాటానికి దారితీస్తుంది. కొందరు స్త్రీవాదుల సమస్యను ఒక పురుషాధిక్య కోణం నుంచే చూస్తారు. కానీ దీన్ని మార్క్స్ ఎలా అర్థం చేసుకున్నారంటే అసలు ఈ కుటుంబ వ్యవస్థ ఎక్కడి నుంచి ఏర్పడింది అంటే ఆయన డీటెయిల్గా రాసిన దాంట్లో ఏంటంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఈ మ్యారేజ్ అనేది లేదు. ఉన్నది ఏంటంటే సామూహిక గ్రూపులు ఉండేవి. ఇప్పుడు మనకి అడవుల్లో కొన్ని గూడాలు ఉంటాయో అట్లా గ్రూపులు ఉండేవి. దాంట్లో స్త్రీలు పురుషులు ఉండేవాళ్ళు. వాళ్ళ అవసరాలన్నీ కూడా స్త్రీ పురుషులు అట్లా ఉండేది. అక్కడ పుట్టే సంతానం కూడా ఆ గ్రూప్ సంతానం ఉండేది. తర్వాత కాలక్రమంలో ఏమైందంటే ఈ వ్యాధులు అవి ప్రబలడం వల్ల దాని నుంచి కుటుంబ వ్యవస్థకు వచ్చింది. అంటే అట్లా గ్రూపులుగా ఉన్నప్పుడు పుట్టే సంతానంలో అంగవైకల్యము, వ్యాధులు ప్రబలడం వల్ల
మ్యారేజ్ అనేది ఎంటర్ అయింది. ఎప్పుడైతే ఈ మ్యారేజ్ ఎంటర్ అయ్యిందో ప్రైవేట్ ఆస్తి మొదలైంది. అంటే ఒక భర్త భార్య ఉంటే వాళ్ళకు పిల్లలు పుడితే మగపిల్లాడికి ఆస్తి సంక్రమిస్తుంది. వాడికి ఆస్తిని సంక్రమించడం కోసం ఏం చేస్తాడంటే వీడు ఆస్తి సంపాదించాల్సి వస్తుంది. దాని మీద హక్కు మొత్తం కూడా పిల్లవాడికి చెందుతుంది. అప్పటి నుండి ఏం జరిగిందట అంటే స్త్రీ తన యొక్క స్వాతంత్రాన్ని కోల్పోయిందంట. అయితే ఇక్కడ నేను ఒకసారి చదివిస్తా. పితృస్వామిక కుటుంబాన్ని ఏకపత్ని కుటుంబం అంటారు. కుటుంబ పెద్ద పురుషుడు, కుటుంబ ఆస్తికి వారసుడు కొడుకు. పురుషుడు ఏకపత్ని వ్రతుడు కాడు, దాసీలను ఉంచుకోవచ్చు. స్త్రీకి మాత్రం ఒకే ఒక్క భర్త. స్త్రీని గడప దాటనిచ్చేవారు కాదు. ఆస్తి సొంత కొడుకులకే దక్కాలి. ఇక ఇంటా బయట పురుషుడే ఆధిక్యం. స్త్రీకి ఇంట్లో అవమానం మొదలైంది. అయితే ఇదివరకు ఎప్పుడైతే ఈ పితృస్వామ్య సమాజం వచ్చిందో స్త్రీ బానిస అయిపోయింది, అవమానపడింది. ఇదివరకు ఇంటి బానిసలుగా ఉండేవారు. ఎప్పుడైతే ఈ పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చిందో స్త్రీ తన కాళ్ళ మీద తను నిలబడడం కోసం ఏం చేసిందంటే ఉద్యోగం చేయడం మొదలుపెట్టింది. అంటే తన అవసరాలకు సొంత కాళ్ళ మీద నిలబడడానికి ఉద్యోగం చేసి స్వతంత్రాలైంది. ఎక్కడి నుంచి? కుటుంబం నుంచి. కానీ ఈయన ఎంత అద్భుతంగా చెప్పండి, ఈ విషయాన్ని ప్రస్తావించాడు. పితృస్వామ్యం నుంచి విముక్తి అయిన స్త్రీ వేతన బానిసత్వంలోకి చేరిపోయింది. అంటే ఈరోజు స్వయం సమృద్ధి సాధికారిత సాధించిన స్త్రీలు కూడా ఇంకా బానిసలుగా ఉన్నారు. ఎక్కడున్నారంటే వాళ్ళు వేతన బానిసలుగా మారిపోయారని చెప్పేసి ఇది ఒక అద్భుతంగా దీంట్లో వివరించడం జరిగింది. ఇది స్త్రీ యొక్క స్వాతంత్రానికి సంబంధించి దీనికి పరిష్కారాలు చాలా విషయాలు చాలా ఉన్నాయి. అంటే అవన్నీ కూడా మనం దాన్ని ఆ విధంగా అంటే అంత డీటెయిల్గా మనం చెప్పలేము ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే మతం కులం అనేది దీంట్లో అద్భుతంగా వివరించడం అయింది. ఇప్పుడు మానవుడు మతం ఎట్లా పుట్టిందంటే అసలు ఒక చిన్న వర్డ్లో చెప్పింది ఏంటంటే ఆయన మతానికి ఆధారం నమ్మకం. ఒక నమ్మకం ఉన్న వారంతా ఒక మతంగా ఏర్పడతారు. ఆ మతం క్రమంగా ఒక వ్యవస్థగా మారుతుంది. అవి క్రమంగా సాంప్రదాయంగా స్థిరపడిపోతాయి. సంప్రదాయం నుంచి బయటపడడం చాలా కష్టం. అంటే మతంలో నుంచి మతం అనే ఒక ఫీలింగ్లో నుంచి బయటపడడం అనేది చాలా కష్టం అని చెప్పేసి ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్పారు. అయితే ఈ దేవుడు ఎట్లా ఉంటాడు, దేవుళ్ళ యొక్క అంటే అన్ని దేవుళ్ళు అన్ని మతాలకు సంబంధించిన దేవుళ్ళ గురించి వివరించారు ఆయన. ఈ మతం గురించి మార్క్స్ ఏమనుకున్నాడు అంటే హెంగిల్స్ ఏం చెప్పాడంటే, హెంగిల్స్ నాస్తికవాదులు వీరేమన్నారంటే మత ప్రపంచాన్ని భ్రాంతి ప్రపంచం అన్నారు. మతాన్ని నిషేధించాలన్న వరకు పోయింది. ఈ వాదాన్ని మార్క్స్ వ్యతిరేకించాడు. మత ప్రపంచానికి బదులుగా నిజ ప్రపంచాన్ని విమర్శించాలన్నాడు. అంటే ఇప్పుడు మనం చాలామంది ఏం చేస్తామంటే ఇప్పుడున్న సమాజంలో ఈ మతము ఆ మతము మతాల గురించి మాట్లాడేటప్పుడు ఆ మతాన్ని ఈ మతం వల్ల ఆ మతం వాళ్ళని విమర్శిస్తారు. కార్ల్ మార్క్స్ ఏమంటున్నాడంటే మతాలను విమర్శించకండి, విమర్శించాల్సింది ఏంటంటే వాళ్ళని విమర్శించడం మానేసి వాస్తవ పరిస్థితిని విమర్శించండి. మతాన్ని విమర్శిస్తే అది వేరే దానికి దారితీస్తుంది. కాబట్టి వాస్తవ పరిస్థితులను విమర్శించినప్పుడు ఏమవుతుందంటే జనాలు ఎన్లైట్ అవుతారు. అప్పుడు దాని యొక్క ప్రాధాన్యత ఎంత ఉందనేది అర్థం చేసుకొని దాని ఒక ప్రాబల్యం అనేది తగ్గిపోతుందని చెప్పేసి చాలా డీటెయిల్గా రాశారు. నెక్స్ట్ మనకి కుల వ్యవస్థ ఉంది. భారతదేశంలో ఉన్నది ఏంటంటే కుల వ్యవస్థ. కులం వ్యక్తులను కుల పంజరంలో బంధిస్తుంది. పుట్టుకతోనే ఏదో కులానికి చెందుతారు, కుల కట్టుబాట్లలో పెరుగుతారు, కులతత్వాన్ని జీర్ణించుకుంటారు, తన కులంలోనూ పెళ్లి చేసుకుంటారు. చుట్టరికాలు కూడా కుల పరిధిలోనే ఉంటాయి. చాలా వరకు స్నేహితులు కూడా తన కులం వారే ఉంటారు. గీత దాటితే కులం నుంచి వెలివేస్తారు. ఈ కులం అనేది ఎక్కడి దాకా పోయిందంటే స్వాతంత్ర్య పోరాటంలో సాంఘిక సంస్కరణకు మన జాతీయవాదులు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఉద్యమ నాయకులు అగ్రకులాలకు చెందినవారు, అందులో కొందరు సనాతనవాదులు. అగ్రనాయకుడు గాంధీజీ కూడా కుల వ్యవస్థను సమర్థించాడు. ఆయన మాటల్లో వర్ణ వ్యవస్థ సహజమైనది, అవసరమైనది. ఈ వ్యవస్థ సుస్థిరతకు అభివృద్ధికి దోహదపడుతుంది. సనాతన ఆలోచన ధోరణికి ఈ ప్రవచనాలు చాలు. వర్గరీత్యా స్వాతంత్రోద్యమం బూర్జువా ఉద్యమం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మన స్వాతంత్రోద్యమం బూర్జువా ఉద్యమం. దీన్ని స్వయంగా నెహ్రూ ధృవీకరించాడు. ఆయన మాటల్లో భారత జాతీయోద్యమం అన్ని జాతీయ ఉద్యమాలుగా
అన్ని జాతీయ ఉద్యమాల్లాగా బూర్జువా జాతీయ ఉద్యమం, దీన్ని కార్మిక వర్గ పోరాటంగా చిత్రించడం శుద్ధ పొరపాటు. అయితే దీంట్లో ఈ కుల రిజర్వేషన్లు ఈ ఎక్కడికి పోయినాయి, ఈ మనం ఎంత ఇబ్బంది పడ్డాము, ఈరోజు కుల రిజర్వేషన్ల గురించి ఒక్కొక్కరు చేసే మన ఈ కామెంట్స్ ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు మనం వింటూనే ఉన్నాము. దానివల్ల మనం ఎంత నష్టపోయినాం అనేది చెప్పేసి అర్థమైపోతుంది. దీంట్లో మనకి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక వెనుకబాటు, ఈ ఆర్థిక వెనుకబాటుని తగ్గించడం కోసం ఏం చేశారంటే, ఇది అరౌండ్ 1939 సుభాష్ చంద్రబోస్ ఏం చేశారంటే నెహ్రూ అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. స్వాతంత్రం వస్తే భారతదేశాన్ని ఏ డైరెక్షన్లో తీసుకుపోవాలని చెప్పేసి కొన్ని ప్రతిపాదనల కోసం ఏం చేశారంటే ఒక కమిటీ వేస్తే, ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారంటే స్వాతంత్ర పోరాటంలో అరెస్ట్ అయ్యి జైళ్ళల్లో ఉన్నారు. ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వలేకపోయింది. ఆ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చిందంటే 1948లో ఇచ్చింది. అయితే ఇట్లా జరిగిన టైంలోనే ఏం చేశారంటే ఈ పెట్టుబడిదారులతోటి బాంబే ప్రణాళిక అని చెప్పేసి ఒక ప్రణాళికను సిద్ధం చేయమని చెప్పేసి ఈ పెట్టుబడిదారులతో తయారు చేయించారు. ఆ బాంబే ప్రణాళిక ఏం చెప్పిందో ఒకసారి చదువుదాం. కొందరు పారిశ్రామికవేత్తలు ఒక ప్రణాళిక రచించారు, అదే బాంబే ప్రణాళిక. ఈ ప్రణాళిక చేసిన సిఫార్సులు ఏంటంటే, భారతదేశం పారిశ్రామికంగా వెనుకబడి ఉంది, తగినంత పెట్టుబడి పారిశ్రామికవేత్తల దగ్గర లేదు, ఈ లోటును తీర్చడానికి ప్రభుత్వం ముందుకొచ్చి ఆ భారాన్ని భరించాలి, అందుకు గాను ప్రభుత్వ రంగాన్ని స్థాపించి భారీ పరిశ్రమలు స్థాపించాలి, వాటికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించాలి, దీంతోపాటు ప్రైవేటు రంగాన్ని అన్ని విధాలుగా సహాయపడాలి. ఇది ఇంకా ఉన్నాయి కానీ దాన్ని మనం అవసరం లేనిది. అయితే దీనికి నెహ్రూ చాలా వ్యతిరేకి. అయితే నెహ్రూ కమిటీ ఎప్పుడైతే 1948లో రిపోర్ట్ ఇచ్చిందో దాంట్లో ఒక 4 ప్రపోజల్స్ ఇచ్చింది. దాంట్లో ఒకటి ఏంటంటే పెద్ద పెద్ద పరిశ్రమలను, రైల్వేలను, బ్యాంకులను, విదేశీ వ్యాపారాన్ని జాతీయం చేసి ప్రభుత్వ రంగాన్ని ఏర్పాటు చేయాలి. రెండోది ఏంటంటే విదేశీ పెట్టుబడుల మీద ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. మూడో పాయింట్ ఏంటంటే భూ సంస్కరణల ద్వారా రైతులకు భూమి పంచాలి, దాని ద్వారా రైతువారీ సేద్యం వస్తుంది, రైతులు జమీందారులకు బదులు ప్రభుత్వానికి శిస్తు చెల్లించాలి. నాలుగో పాయింట్ ఏంటంటే క్రమేణా రైతువారి సేద్యాన్ని సహకార సేద్యంగా మార్చాలి, అప్పుడే జాతీయ అభివృద్ధి ప్రణాళికను అమలు పరచడం సాధ్యమవుతుంది. అయితే ఈ పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా స్టార్టింగ్లో మొదటి పంచవర్ష ప్రణాళిక, వీటిలో కొన్ని పనులు చేసుకుంటూ వచ్చారు, బ్యాంకులు కానీ లేకపోతే వీటన్నిటి. ఎప్పుడైతే భూమి పంచడము, సహకార వ్యవసాయం అనే దగ్గరికి వచ్చిందో అది ఆగిపోయింది. కొంత సగం ప్రణాళిక అమలు చేసి మిగతా దాన్ని వదిలేయడం వల్ల భారతదేశము ఎంత అవస్థలను అనుభవిస్తుంది అనేది మనము ఈరోజు చూస్తున్నాము. దాంట్లో నేను లాస్ట్కి ఈ టాపిక్లోకి వస్తా. సామ్రాజ్యవాదం అనేది ఉన్నది. 3 పాయింట్లు చెప్తాను. సామ్రాజ్యవాదం అనే మొత్తం టాపిక్లో ఏమున్నదంటే, పూర్వము వేరే దేశాల మీద ఆధిపత్యాన్ని చెలాయించడము, వాటిని ఓడించి వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం. ప్రస్తుత పరిస్థితుల్లో సామ్రాజ్యవాదం ఏంటంటే గుత్త పెట్టుబడి, అసమాన అభివృద్ధి, వీటన్నిటి కారణం వల్ల ఏమైందంటే ఆర్థిక సహాయాలు చేస్తున్నారు. అంటే అమెరికా వచ్చి చైనాలో పెట్టుబడులు పెడుతుంది, అది ఆర్థిక సహాయం, ఆర్థికంగా పెట్టుబడి పెట్టడం. అట్లా భారతదేశంలో కూడా పెట్టారు, చాలా దేశాల్లో పెట్టారు. దాంతో ఏం జరిగింది, ఈ దేశాల్లో ఉన్న సంపద మొత్తం దోచుకుపోయారు. సామ్రాజ్యవాదం. సాంకేతిక పరిజ్ఞానం సహాయం చేయడం, అది కూడా మనం చూస్తాం. మన సెల్ ఫోన్ మనది కాదు, ఎవడో తయారు చేసిన టెక్నాలజీ అని మనం చూస్తున్నాం. మేధో వలస భారతదేశానికి ఇది ఒక పెద్ద సమస్య. అట్లనే మిలిటరీ సహాయం, యుద్ధాలకు సంబంధించి ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి మిత్రుల. ఇవన్నీ భారతదేశానికి కూడా జరిగినాయే. వీటన్నిటిలో మన ప్రజాస్వామ్యం గురించి లాస్ట్ ఒక 5 minutes మీరు మాట్లాడి, మీరు అడిగిన ప్రశ్నలు ఏమైనా ఉంటే కూడా నేను సమాధానాలు ఇస్తాను, మీరు మీ ప్రశ్నలను టైప్ చేయొచ్చు. మన ప్రజాస్వామ్యం, మన రాజ్యాంగం మనకు కొన్ని హక్కులను కల్పించింది. దాంట్లో ప్రైవేటు ఆస్తి పౌరుల ప్రాథమిక హక్కు అయింది. ఇది ఒక పెద్ద డేంజర్. మిగతా ప్రాథమిక హక్కులు ఏంటి? వ్యక్తి స్వాతంత్ర్యం, వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం, అన్నీ స్వాతంత్ర్యాలే. కానీ కడుపు నిండా 2 పూటల తినే స్వాతంత్ర్యం 50 కోట్ల మందికి ఈ దేశంలో లేదు.
దీంట్లో ఇంకా కొన్ని ఒక 4 పాయింట్లు ఉన్నవి ఏంటంటే, ఒకటేంటంటే పౌరులందరికీ మంచి జీవన భృతి అన్ని సదుపాయాలు కలిగించాలి, ఇది ఆర్టికల్ 32. రెండోది ఏంటంటే దేశ సంపద కొందరి వద్దే పోగు పడకుండా చట్టం చేయాలి, ఇది ఆర్టికల్ 22. మూడో పాయింట్ ఏంటంటే సమాన శ్రమకు సమాన వేతనం అనే సూత్రాన్ని అమలుపరచడం, ఇది ఆర్టికల్ 36. 14 ఏళ్ల బాలబాలికల ఫ్యాక్టరీలో గనుల్లో పని చేయకూడదు, ఇది ఆర్టికల్ 39. ఐదో పాయింట్ ఏంటంటే నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అమలు చేయాలి, ఇది ఆర్టికల్ 45. ఇవన్నీ ఎక్కడున్నాయి మిత్రులారా? ఆదేశిక సూత్రాల్లో పెట్టారు, కానీ ప్రాథమిక హక్కుల్లో పెట్టలేరు. అంటే మనం కోర్టుకు పోయి ప్రభుత్వాల మీద కొట్లాడి వీటిని తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇటువంటి రాజ్యాంగాన్ని రచించుకొని మనము స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రైవేటు ఆస్తి కొంతమంది చేతుల్లోనే, భూమి మొత్తం కొంతమంది చేతుల్లోనే పెట్టి ఒక రాజ్యాంగాన్ని రచించుకొని ఈ రాజ్యాంగానికి మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి. అంటే అగ్రకులాల వాళ్ళు లేకపోతే ధనికుల దగ్గర మొత్తం దేశ సంపద ఉన్నది, దళితులు కానీ మిగతా కులాల వాళ్ళు కానీ లేకపోతే పేదలు కానీ ఒక పక్క ఉన్నారు, కానీ వీళ్ళందరూ మాత్రం ఈ రాజ్యాంగాన్ని గౌరవించాలి. అంటే ఇది ఎట్లుందో చెప్పినాం మిత్రులారా, ఈ పెట్టుబడిదారి వ్యవస్థలో ఈ 70 సంవత్సరాల్లో వాళ్ళ దగ్గర పెట్టుబడి ఉన్నది, మన దగ్గర రెక్కలు ఉన్నాయి. అంటే మనదేమో శ్రమ అక్కడ పెడుతున్నాము, వాళ్ళు పెట్టుబడి అక్కడ పెడుతున్నారు, ఓ పత్తాలు ఆట ఆడుతున్నారు. ఆ పత్తాలు కూడా వేసేది ఎవరంటే ఈ పెట్టుబడిదారులే. ఈ పేదలకు 10 ముక్కలు వేస్తున్నారు, వాళ్ళు 13 ముక్కలు వేసుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పటికి కూడా ఆట కొట్టరు. వీళ్ళు ఈ 13 ముక్కలతోటి ప్రతిసారి వీళ్ళే ఆట కొడతారు, వాళ్ళ శ్రమని దోచుకుంటూనే ఉంటారు. ఇది అద్భుతంగా వివరించడం జరిగింది ఈ పుస్తకంలో. అంటే వీళ్ళు గెలవడం అనేది జరగదు. ఇక ఈ పేదలు అనేటోళ్ళు ఈ భారతదేశంలో ఇదే సూత్రాలతోటి గెలవడం అనేది జరిగే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సరిపోయే అన్ని ముక్కలు కూడా లేవు ఆట కొట్టడానికి. గెలుపు అనేది అసాధ్యమైనది. ఒక్కసారి గమనించండి, ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఎందుకు ఒక దళితుడు ఈ మధ్యనే చదువుకొని ఒక చిన్న ఉద్యోగం 20,000 ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకొని ఒక గూడు ఏర్పాటు చేసుకోవాలంటే హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల వరకు ఎక్కడా కూడా ఒక గుంటెడి జాగా కొనలేడు. కనీసం వాళ్ళ గ్రామంలో వాళ్ళు కూడా ఒక చిన్న ఇంటిని ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి. ఈ భారతదేశం మనకు రాజ్యాంగం జీవించే హక్కునిచ్చింది. జీవించడం అంటే పుట్టడమేనా? జీవించడం అంటే పని చేయకుండా ఆహారం దొరకని పరిస్థితేగా భారతదేశంలో. దీన్ని ఎట్లా పోల్చొచ్చు అంటే, స్వాతంత్ర్యం రాకముందు రాజులు మనుధర్మ శాస్త్రాన్ని పెట్టి ఈ వర్గం వాళ్ళు ఈ పని చేయాలి, ఆ వర్గం వాళ్ళు ఆ పని చేయాలి, మేము మాత్రమే పాలించాలి, యుద్ధాలు మేమే చేయాలని చెప్పేసి యుద్ధం చేయలేక బ్రిటిషోనికి భారతదేశాన్ని కోల్పోయి సార్వభౌమాధికారాన్ని కోల్పోయారు. ఈరోజు కూడా రాజ్యాంగం వచ్చిన తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఈ వర్గాలన్నీ కూడా శ్రమనే చేయాలి, పెట్టుబడి మేమే పెడతాము, అప్పులు మేము బయట దేశాలకు వెళ్ళి తెచ్చుకుంటాము. ఇట్లా కూడా మేధో సంపత్తి మొత్తం కూడా బయట దేశాలకి వలసపోతున్నది. ఇట్లా భారతదేశ సార్వభౌమాధికారం అనేది ఇప్పుడు కూడా నష్టపోయే పరిస్థితుల్లో మనం ఉన్నాం. మిత్రులారా, చివరిగా ఒక మాట మాట్లాడతాను నేను. మన ఐఐటీల్లో ఈరోజు 11,000 మంది పిల్లలు ప్రతి సంవత్సరం ఐఐటీల నుంచి వస్తున్నారు. ఆ ఐఐటీల నుంచి వచ్చే పిల్లలు కానీ లేకపోతే ఇంజనీరింగ్ లేకపోతే పెద్ద పెద్ద చదువులు చదువుకున్న పిల్లలు ఎంతసేపు వాళ్ళు బయట దేశాలకు పోయి వేతన జీవులుగా బతకాలనుకుంటున్నారే తప్ప భారతదేశానికి సేవ ఎక్కడ చేస్తున్నారు? సేవ చేయడం అంటే ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో సేవ చేయడం అంటే ఆస్తి సంపాదించడమే. దానికి లిమిట్ ఎక్కడుంది? లిమిట్ లేదు. కాబట్టి ఈరోజు ఈ లంచాలు కానీ మోసం కానీ శ్రమదోపిడి కానీ అంతు లేకుండా పోయింది. వీటన్నిటి గురించి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించడం జరిగింది. ఇది ఒక బేసిక్ చిన్న అంటే గ్రౌండ్ లెవెల్లో చదవడానికి, అంటే ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి మనకి అద్భుతంగా పనికొచ్చింది. ప్రైవేటు ఆస్తి అనేది ఈ సకల సమస్యలకు కారణమనే అభిప్రాయం ఈ పుస్తకం ద్వారా అర్థమైంది. ఎప్పుడైతే ఈ ప్రైవేటు ఆస్తి లేకుండా ఉండాలని పోరాటం లేదు మన ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పినప్పుడే కుల వివక్ష పోతుంది, బతికి హక్కు మొదలవుతుంది, ఈ రాజ్యాంగ ఫలాలు అనేవి ప్రతి ఒక్కరికి అందడానికి అవకాశం ఉంటుంది.
ఈ ప్రైవేట్ ఆస్తి ఉన్నంత కాలం ఇప్పుడు మన సమాజంలో ఉన్న ఏవైతే జాడ్యాలు ఉన్నాయో, పట్టి పీడిస్తున్న జాడ్యాలు ఉన్నాయో, అవి క్రమక్రమంగా పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గడానికి అవకాశం ఉందని మాత్రం అనుకోవట్లేను. మిత్రులు ఎవరు కూడా మీరేమన్నా ప్రశ్న అడగదలుచుకుంటే అడగొచ్చు. కొంచెం ఎక్కువగా మాట్లాడినాను, ఎక్కువసేపు చెప్పినాను. నమస్తే శ్రీశైల్ భయ్య, చాలామంది మిత్రులు వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, మంచి రెస్పాన్స్ వచ్చింది. ధర్మార్జున అన్న నమస్తే. వినయ్ భాయ్ నమస్తే. నమస్తే సార్ శేషగిరి సార్. ఇంకా కొన్ని అభిప్రాయాలు కొంచెం క్లియర్గా మాట్లాడదాం అనుకున్నాను, కానీ వాటిని కొంత యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఇప్పుడు కొంత సమాజంలో భావవ్యాప్తి చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రైవేట్ ఆస్తి మీద కానీ, ఈ కుల పోరాటాల మీద కానీ, వీటి మీద కూడా కొంత మనం భావవ్యాప్తి చేయకుండా ఇప్పుడే మనం ఆ మాటలు మాట్లాడితే చాలామంది కోపం వస్తుంది. ఈరోజు ఒక పాయింట్ కూడా చెప్పాలనుకున్నాను. మిత్రులు అందరూ మిత్రులే కాబట్టి, మన సమాజాన్ని ఈ గవర్నమెంట్లు కానీ, ఈ పెట్టుబడిదారి వ్యవస్థ కానీ ఏ స్థాయికి దిగజార్చిందో మనకు మీడియాలో అర్థమవుతుంది మిత్రులారా. మనం ఏ స్థాయికి దిగజారినామంటే, బిత్తిరి భాషలో వార్తలు చెప్తే తప్ప అర్థం చేసుకోలేని పరిస్థితికి దిగజారాల్సి వచ్చింది. సాధారణంగా వార్తలు చెప్తే ఇప్పుడు ఎవరు చూడట్లేరు. ఇప్పుడు బిత్తిరి భాషలో లేకపోతే ఏదైనా ఒక యాసలోనో లేకపోతే దేంట్లోనో చెప్తే తప్ప చూడని పరిస్థితికి వచ్చింది. సో ఎవ్రీవన్, హాయ్, I love you. Thank you for watching my video. Thank you very much. మీరందరూ ఓకే అంటే నేను దీన్ని క్లోజ్ చేస్తా. ఓకే.